తిరుపతి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి రుణిగుంట మండలంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయనకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. వైఎస్ జగన్ సంక్షేమ పథకాల వల్లే ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందంటున్నారు బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. రాజకీయాల్లో సీఎం వైఎస్ జగన్ రియల్ హీరో అంటున్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. శ్రీకాళహస్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం రేణిగుంట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. అడుగడుగునా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రేణిగుంటకు చెందినటువంటి ముఖ్య నాయకులంతా కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. ఓవరాల్ గా చెప్పండి సార్. ఈ ఉత్సాహం అంతా జగన్ ఇచ్చిన ఉత్సాహం. ఈ పథకాలు ఇవ్వటం వల్ల మేము రోడ్లో తిరగలుగుతున్నాం, లేదంటే రోడ్లో తిరగలేని పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు వాళ్ళు క్యాన్వాస్ వస్తే 10 మంది 20 మంది ఉంటారు. కానీ ఇంటికి ఈ రోజు మనం వస్తున్నామంటే ఒక ఊరేగింపులాగా వస్తున్నారు. ఇప్పుడు అన్న చెప్పినట్టుగా మన పథకాల్లో ఈ రోజు ముందుకు తీసుకోబోతున్నాయి. కాబట్టి 30 మంది ఒకటైనా, 30 మంది హీరోలు ఒకటైనా, 30 మంది హీరోయిన్లు ఒకటైనా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర పేద ప్రజలకు ఇచ్చిన హీరో, రియల్ హీరో. కాబట్టి పేదవాడు 3 బొట్లు పెట్టినోడు తల్లిదండ్రులు హీరోలా చూస్తారు, పిల్లలు కూడా. అవ రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో ఒక పనుల్లాగా, ఇంట్లో ఒక మనిషిలాగా, ఇంట్లో ఒక తమ్ముళ్లాగా, అన్నలాగా భావిస్తున్నారు. కాబట్టి ఈ ప్రజాదరణ వస్తుంది. ఈ దీంట్లో ఇసుకేసి రాలని జనాలు ఉండటం, చాలా జనాలు ఎంత చైతన్యం వచ్చేసిందో అర్థమైపోయింది. అందుకే జగనన్న ఒకసారి బయట వస్తే ఎలా ఉంటుందని ప్రజలే ఇంత ఎండలో, అందులో శ్రీకాళహస్తిలో అయితే దాదాపు 40,000 మంది పైగా మొన్న నాకు ఊరేగింపుగా తీసుకోబోవటం అందరూ వచ్చారు. అభిమానంగా కార్యకర్తలు డ్యాన్సులు, కార్యకర్తలు అభిమానంతో విజయోత్సవంలా చేశారు. ఎందుకంటే అది జగన్ ఇచ్చిన ఆయుధంగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. మరలా మీ అందరి ఆశీర్వాదంతో నేను కూడా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రజలందరూ ఆశీర్వదిస్తూ తెలియజేస్తాను. చిరంజీవి కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఇవ్వడం, సీఎం రమేష్ ఇటు పంచకర్ల రమేష్ బాబుకి మద్దతు ఇవ్వడం ఏ విధంగా చూడాలంటారు? ఇన్నాళ్ళ మౌనంగా ఉన్నటువంటి ఆయన ఈ రోజు మళ్ళీ ప్రచారం చేస్తా ఉన్నారు. చిరంజీవి గారి గురించి మనం ఎప్పుడో పార్టీ మూసేసిన వ్యక్తి. ఆ మూసేసిన వ్యక్తి వెనకాల తమ్ముడు ఒకడు, అర్థం కాల. ప్రజారాజ్యం పార్టీలోంచి వచ్చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గ్లాస్ తీసుకుని వచ్చారు. ఆయన తీసుకుని వచ్చింది కూడా గబక్క కింద వేస్తే పగిలిపోతుంది. సల్లంగా గాలి ఇస్తుంది. ఎందుకంటే ఎండాకాలం జ్ఞాపకం వస్తారు. ఎవరు జ్ఞాపకం వస్తారు? ఫ్యాన్ జ్ఞాపకం వస్తుంది. పేదవాడికి ఫ్యాన్ జ్ఞాపకం వస్తుంది. కాబట్టి ఈ మాకు ఏసీలో తిరిగే వాళ్ళు ఏసీలో కూర్చొని రకరకాలు మాట్లాడచ్చు. వాళ్ళు ఎంతమంది మద్దతు ఇచ్చినా సినిమా కాదు, సినిమా చూసేదానికి అందరికీ వస్తుంది. నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? వాళ్ళే రియల్ హీరో అని. పాత రోజులు అవన్నీ అట్టొచ్చేకుంటే ఈ పాటి చిరంజీవి ఎప్పుడో సీఎం అయ్యాడు కదా, జనాలంతా చూసేకుంటే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో 2 సార్లు సీఎం అయిపోయింటాడు, ఆ జనాలు కానీ ఓటేసేకుంటే. ఇది రియల్గా ఏంటంటే చూసిపోయేది వేరే. రియల్గా హీరో అయితే సినిమాలో అట్రాక్షన్తో చూస్తారు. రాజకీయ నాయకుడికి వస్తారు చూడు, అది ఒరిజినాలిటీ. అర్థమైందా? దాన్నే రియాలిటీ అంటారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి వచ్చి రియాలిటీ ప్రజలు వస్తున్నారు. కాబట్టి అతను ఎంతమంది అయినా, చంద్రబాబు నాయుడు ఎన్ని కోంతులు పొందినా, పవన్ కళ్యాణ్ ఎన్ని చేసినా, మోడీ గారు, వీళ్ళు ముగ్గురు ఒకే దగ్గర చేరినారు. అంటే పాత లవ్లు, కొత్త లవ్లు. మేమంతా కూడా కాలేజీలో లవ్ చేసిన రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు లవ్ చేసి మళ్ళీ ఒక దగ్గర కలుస్తారు, గెట్ టుగెదర్ అన్నట్టుగా. మళ్ళీ పాత జ్ఞాపకాలు వస్తాయి. వీళ్ళకంతా కొట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ పాత జ్ఞాపకాలు. వీళ్ళ బతుకులంతా కూడా చూస్తుంటారు మీరందరూ కూడా. ఈ పాత మన జీవితంలో జరిగినట్టు మళ్ళీ ఒకసారి వీళ్ళు కలవటం పోవటం. జనాలు కూడా ఏమనుకుంటారంటే వీళ్ళకి ఏం పని లేనట్టు. ఫ్యాన్ గుర్తు. ఎందుకంటే ఒక గుర్తు, ఒక లీడరు, 4 గుర్తులు, 5 గుర్తులు. ఈ ఊర్లో ఒక గుర్తు, తిరుపతిలో ఒక గుర్తు, ఆడొక గుర్తు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా మరలా రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందేదానికి ముందు తీసుకొని పోతామని చెప్తారు. బస్సు యాత్రకు అశేష జనవాహిని అడుగడిగినా కూడా బ్రహ్మరథం పడతాను. సీఎం గారు మేమంతా సిద్ధం బస్సు యాత్రతో. టీడీపీ శ్రేణులకు ఈ యొక్క కూటమికి బెంబేలెత్తిపోతా ఉన్నది. ఏ విధంగా చూడాలి ఈ యొక్క ప్రజాదరణ చూస్తా ఉంటే? వాళ్ళు అనుకుంటున్నారు ఈ జగన్కి ఏమైనా వడదెబ్బ తగిలి పడిపోతే మేలు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు రాయి దెబ్బ అయింది, వడదెబ్బ ఈ మనిషికి ఎందుకు పల్లాపోతారు ఎండలో. ఇప్పుడు నేను పోయినాను, 4 ఈదులు తిరిగాం. అప్పుడు వచ్చి పడిపోయాను నేను. అంటే నాకు ఉండింది ఓపెన్ చెప్తాను. ఆ మనిషికి అంత ఎండలో కూడా ఇంత తిరగతున్నాడంటే ప్రజల్లో వచ్చి వచ్చిన బొమ్మ. అది అట్టగాదు, అది సినీ ఫీల్డ్ లాగా. సినిమాలు 2 హిట్ అయితే హీరోని చూస్తారు, లేకపోతే తగతాసు జనాలు. అట్ట చంద్రబాబు నాయుడికి రారు జనాలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పోయినా వస్తారు. ఆ పేర్లో ఉంది జనం కోసం జగన్ అన్న టైటిల్. ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచో. అది భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం. రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి అంటున్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.
రాజకీయాల్లోకి సినిమా హీరోలు ఎవరు వచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. రాజకీయాల్లో ఏకైక రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి వెంట ప్రజలంతా ఉన్నారు. ఈ రోజు ఉత్తరాంధ్రలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటానికి అందుకే నిదర్శనం అని చెప్పి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్ తో విజయమూర్తి, సాక్షి టీవీ, రేణిగుంట నుంచి.